హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మంజుల సోను వరల్డ్. చూస్తున్నారా ఏంటి ఏం చేస్తుందని చూస్తున్నారా? మామిడికాయ పప్పు, ఫిష్. ఇప్పుడు దీన్ని మనము ఫ్రై చేసుకుందాము, ఓకేనా? ఇప్పుడు మనం ఇందులో చూస్తున్నారు కదా, ఫిష్ చూస్తున్నారు కదా, ఇందులో ఏమేమి వేసింది మంజుల అని చూస్తున్నారా? ప్రాసెస్ చెప్తానండి. ఇందులో మనం ఫస్ట్ కల్లుప్పు వేసుకొని మంచిగా కడుక్కొని దీన్ని అందులో ఉప్పు, కారము, పసుపు, అల్లం పేస్టు, లైట్గా ఆనియన్స్, మెంతులు, ధనియాలు వేసుకొని లైట్గా కాల్చుకొని మిక్సీ పట్టుకొని అదంతా పట్టించి ఒక 5 minutes అలాగా పెట్టేశానండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. ఇప్పుడు పప్పు కొంచెము అలా, ఇప్పుడు మ్యాంగో పప్పు అండి ఇది. ఇది ఒకసారి ఉడికిద్దాము. దగ్గరికి వచ్చేయండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఇందులో ఈ ప్రాసెస్లో మనకు అన్నీ అయిపోయాయి కాబట్టి ఫిష్లో ఇందులో కొంచెం కొద్దిమీర వేసుకుంటాం, దాంట్లో కూడా చల్లుకుంటాం, ఫ్లేవర్ యాడ్ అవ్వాలి కదా. కొత్తిమీరలో ఫ్లేవర్ ఫిష్కి యాడ్ అవ్వాలి కదా. చాలామంది వెయ్యరు, కానీ నేను వేస్తాను. ఎందుకంటే చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అప్పుడు ఏంటంటే ఫిష్ ఫ్లేవర్ అనేది తగులుతుంది, చాలా బాగుంటుంది. ప్యాన్ వేడెక్కుతుంది. ఇప్పుడు ఫిష్ ముక్కలు వేసుకుందాం. వైట్గా ఉంది అనుకుంటున్నారా? ఏం లేదండి, కారం మంచిగానే పడింది. చాలామంది ఏంటంటే ఫుడ్ కలర్ వేస్తారు, నేను ఫుడ్ కలర్ వేయను. ఎందుకంటే న్యాచురల్ కాబట్టి, న్యాచురల్ మనం ఎప్పుడు కూడా అలాంటివి వాడకూడదు. నేనైతే ఫుడ్ కలర్ అవంతా ఏమీ వేయను. ఆల్రెడీ కారమే ఉందండి. ఆనియన్, మెంతులు, మసాలా, గరం మసాలా అవన్నీ వేసాం కాబట్టి మనకు కొంచెం తెల్లగా కనిపిస్తుంది. ఫ్రై అయిన తర్వాత చూడండి బాగుంటుంది. ఓకే, మరి ఇప్పుడు దీంట్లో పెనంలో ఆయిల్ వేసుకున్నాము. కనిపిస్తుందా మీకు? చేసేయండి దగ్గరికి. ఇప్పుడు చూద్దాము. ఇందులో మనం ఆయిల్ వేసుకున్నాము. ఫిష్కి కొంచెం ఎక్కువనే పడుతుందండి వాటర్, ఫ్రై అవ్వాలి కాబట్టి ఫిష్కి ఎక్కువనే పడుతుంది కాబట్టి లైట్గా మీడియం పైన వేసుకున్నాం. ఎందుకంటే హెవీ మీడియం పెడితే కూడా ప్యాన్ అనేది హీట్ చాలా ఎక్కి కాలిపోతుంది అంతా. ఇప్పుడు మనము ఏం చేద్దామంటే, ఈ ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా, చూస్తున్నారు కదా, ఇలాగా ఎక్కువ వద్దు, స్లోగా అయినా కూడా ప్రాసెస్ అనేది స్లోగా చేసుకుందాము. ఎందుకంటే ఫాస్ట్గా అనుకోండి అవి తెగిపోతాయి, మొత్తం బాగుండదు మళ్ళీ. చాలు, మళ్ళీ నెక్స్ట్ మనం మళ్ళీ చూద్దాం. నేను ఆల్రెడీ కొంచెంసేపు పెట్టాను కాబట్టి అది లోపలంతా ఇంకిపోయింది మంచిగా. ఎప్పుడు కానీ ఫిష్ మనము ఫ్రై చేసుకోవాలనుకుంటే ఒక 2 minutes 5 minutes అన్నా దాని లోపలికి ఇంకనివ్వాలి.
అప్పుడే ఫిష్ అనేది బాగా వస్తుందన్నమాట. అంటే లోపలికి వెళ్తుంది కాబట్టి ఈ స్టఫింగ్ మొత్తం దానికి అంటుకుంటుంది. ఉప్పు కారము అన్నీ లోపలికి వెళ్తాయి కాబట్టి అది బాగా వస్తుంది. ఓకే అండి, మరి కొంచెం సేపు అలాగే పెట్టేద్దాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ ఇప్పుడు పప్పు మ్యాంగో పప్పు చేసుకున్నాం కదా, ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఓకేనా? ఆయిల్ వేసుకుంటున్నా. అక్కడ ఫిష్ అవుతుంది, ఇప్పుడు తాలింపు వేసుకుంటున్నా. చాలు. నూనె వేడెక్కాలండి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఎల్లిపాయలు ఇలాగా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. వేస్తున్నా అండి. చూస్తున్నారా, తాలింపు అవుతుంది. అది కొంచెం అయిన తర్వాత, కొంచెం రెడ్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత లాస్ట్కి కరివేపాకు వేసుకోవాలి. మనకు అక్కడ ఫిష్ రెడీ అవుతుంది, ఇక్కడ పప్పు రెడీ అవుతుంది, ఇక్కడ అన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది లైట్గా గోల్డెన్ కలర్ వస్తుంది కాబట్టి ఎండుమిరపకాయలు వేసేసుకుందాం. అలాగే కరివేపాకు, కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసేసుకుందాం. ఇందులో వేసుకుందాం. పప్పు ఇక్కడ పెట్టాను, మీకు కనిపించట్లేదు అనుకుంటాం. పప్పు ఇక్కడ పెట్టాను. చూస్తున్నారు కదా, బాగా మాడొద్దు, లైట్గా ఫ్రై అవ్వాలి. చూస్తున్నారా ఎలా ఉంది మామిడికాయ పప్పు? చెప్పేసేయండి. మామిడికాయ పప్పు, ఫిష్ ఫ్రై, వైట్ రైస్. మామిడికాయ పప్పు ఒక్క సెకండ్ అలాగా పెట్టేసి బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు ఈ పప్పుని మనము బౌల్లో తీసుకుందాం. ఓకేనా? మన పప్పు రెడీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. ఒక బౌల్లో తీసుకుందాం. అంతే, పప్పు రెడీ.
ద లిడ్. ఇప్పుడు మనకు ఫిష్ ఫ్రై అవుతుంది చూస్తున్నారు కదా. ఇప్పుడు మనము దీన్ని స్లోగా, ఎలా అంటే స్లోగా మనం మూత తిప్పుకోవాలి. అలా లేకపోతే అది విరిగిపోతుంది అన్నమాట. లేదంటే చూస్తున్నారు కదా, చూపిస్తున్న విధంగా ఇలాగ మెల్లిగా. నాన్ స్టిక్ వాడకండి ఎవరు కూడా. నాన్ స్టిక్లో చాలా ప్రమాదం ఉంది. నాన్ స్టిక్ ఎవరు కూడా నాన్ స్టిక్ అనేది వాడద్దు. ఇప్పుడు ఫిష్ అవుతుంది. చూస్తూనే ఉండండి. రెడీ అవుతుంది. మూత పెట్టొద్దు. మూత పెడితే ఏమవుతుందంటే, మూత పెడితే మనకు మెత్తపడిపోతాయి. ఇప్పుడు మనకు ఫిష్ రెడీ. ఇలా ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర. ఎలా ఉంది ఫిష్ మరి చెప్పండి. థ్యాంక్ యూ. మరి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.